కేటీఆర్ గారి నాయకత్వం, ఎమ్మెల్యే లక్ష్మీనరసింహరావు గారి నాయకత్వం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, ఎమ్మెల్యే లక్ష్మీనరసింహరావు గారి నాయకత్వం, ఎమ్మెల్యే గారి నాయకత్వం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, ఎమ్మెల్యే లక్ష్మీనరసింహరావు గారి నాయకత్వం. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మాట్లాడుతూ మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలలో ఫలితాల గురించి మా వేములవాడ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ చెల్మడ లక్ష్మీనరసింహారావు గారు చెప్పినటువంటి విషయాలను వాటికి నేరుగా సమాధానం చెప్పకుండా సబ్జెక్టును తప్పుగా పట్టిస్తూ వక్రీకరించి మమ్మల్ని ఏదో విధంగా అడిగిన సమాధానం మన దగ్గర లేదు కాబట్టి ప్రజలను తప్పుదోవ పట్టే విధంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. మా చెల్మిడ గారు అడిగిన విషయాలేంటి, మీరు ఎంతమంది గెలిచింది, చైర్మన్ ఏ విధంగా అయింది, వైస్ చైర్మన్ ఏ విధంగా ఎన్నికైంది. ఈరోజు తను మాట్లాడుతున్నాడు వైస్ చైర్మన్ నరాల శేఖర్ గారు. మీరు ఒకటి గమనించండి, మీ వార్డు అభివృద్ధి అనేది ఈరోజు గుర్తుకొచ్చిందా? మరి అదే ముందు అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, అదే బీఫామ్ తీసుకొని పోటీ చేస్తే అయిపోతుండే కదా. ఈరోజు నీ పదవి ఆశ చూపి పదవి కోసం నేను నమ్ముకున్న ప్రజలను వంచి మోసం చేసి ఈరోజు వైద్య పదవి కోసం ప్రజలను మభ్యపెడుతూ ప్రజల వార్డు అభివృద్ధి కోసం అని చెప్పేసి ఇవాళ వాళ్ళు మోసం చేస్తున్నావు. ప్రజలు గమనిస్తున్నారు, నీ వార్డు ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉంది. అలాగే చైర్మన్ గారు మాట్లాడుతున్నారు, అభివృద్ధి మేము చేస్తామని చెప్పేసి అని. మేము ఒకటే అడుగుతున్నాము, మీరు అభివృద్ధి చేస్తామంటున్నారు కదా, మీరు సొంతంగా బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలు చేసినటువంటి ల్యాండ్ కానీ, అలాగే గుడి డెవలప్మెంట్ కానీ, ఈ రోడ్లు కానీ, మున్సిపల్ కానీ, కూరగాయల మార్కెట్ కానీ ప్రతిదీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. దానిపైన మీరు కేవలం పిల్లర్లు వేసి 4 ఇటుకలు పేర్చి అభివృద్ధి మేం చేస్తున్నామని చెప్పేసి ప్రజలు తప్పుగా పట్టిస్తున్నారు. వేములవాడ పట్టణ ప్రజలు ఖచ్చితంగా గమనిస్తున్నారు. ఎందుకు అనంటే మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలలో మీకు పూర్తి మెజార్టీ కూడా రాలేదు, మేమేదో మాకు పూర్తి మెజార్టీ వచ్చిందని చెప్పేసి అని ఈరోజు ప్రగల్భాలు పలుకుతున్నారు. మరొక మాట ఏమంటున్నారంటే పార్టీ మార్పు అని మాట్లాడుతున్నారు. ఈరోజు మీరు ఉన్నటువంటి కౌన్సిలర్లు కానీ, చైర్మన్లు కానీ, మీరు గత ఎన్నికల్లో ఏ పార్టీలో ఉన్నారు, మళ్ళీ నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మీరు ఏ పార్టీ మారుతారో గుర్తించాలి. అలాగే మా నాయకుడి గురించి మీరు మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తున్నాము, మీ నాయకుడు ఏం ఇంతకుముందు ఏ పార్టీలో ఉన్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అంతకుముందు, తర్వాత బీజేపీ పార్టీలో ఉన్నారు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. గమనించాలి, మీరు కూడా మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి. ముందుగా ఒకటే తెలుసుకోండి, మరి బీఆర్ఎస్ పార్టీ నుండి బీఫామ్ ఆశించినటువంటి నరాల శేఖర్ గారు మరి గత 2 సార్లు కూడా కౌన్సిలర్ గా బీఆర్ఎస్ పార్టీ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులో మరి అభివృద్ధి ఇప్పటివరకు చేయలేదా? మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు పోగానే మరి ప్రత్యేకమైన నిధులు ఏమన్నా మరి ఎమ్మెల్యే గారు ఇచ్చి మరి అభివృద్ధి చేస్తారా మరి అన్న విషయాన్ని ప్రజలు మరి ఆలోచించాలి. దయచేసి కేవలం పదవుల కోసమే కాదు, ప్రజల సమస్యలపై కూడా ప్రతిపక్షంలో ఉండి కూడా పోరాడే సత్తా రాజకీయ నాయకులకు ఉంటేనే కనుక ప్రజలు మరి మరి గతంలో పోల్చుకున్నట్టుగా మరి ఆహ్వానిస్తారు. ఏదో ప్రలోభాలకు లోనై పదవులకు లోనై మరి పదవుల కోసం పోరైనటువంటి నాయకులను ప్రజలందరూ గమనిస్తున్నారు. అది ముందుగా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మరి చెల్మెడ గారిని మరి బీఆర్ఎస్ పార్టీ మరి గతంలో కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లోకి వచ్చిందనే ఆరోపణ కూడా చేస్తున్నారు. మరి దయచేసి గమనించండి, మరి ఎమ్మెల్యే గారు ఎన్ని పార్టీలు మారి మరి కాంగ్రెస్ లోకి వచ్చిరో, అలాగే ఇప్పుడున్నటువంటి మున్సిపల్ చైర్మన్ మరి పుల్కం రాజు గారు కూడా మరి గతంలో బీఆర్ఎస్ నుండే మరి బీఆర్ఎస్ నుండే కౌన్సిలర్ గా గెలిచి తర్వాత పార్టీ మారి మరి ఇప్పుడు కాంగ్రెస్ లో చైర్మన్ పదవి కొనసాగుతున్నాడు. అది కూడా గ్రహించాలి. నేను ఒక్కటే తెలియజేస్తున్నాను, నాయకులారా, కాంగ్రెస్ నాయకులారా, తెలిసి తెలియక మాట్లాడకండి. సబ్జెక్టు పరంగా మాట్లాడే మా చెల్మెడ గారు ఇచ్చినటువంటి ప్రశ్నలకు స్పష్టమైన సూటి జవాబులు ఇచ్చే విధంగా మీ మైండ్ సెట్ ను సెట్ చేసుకోండి. ఎంతసేపు మరి మా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసింది, మా కాంగ్రెస్ పార్టీ మరి పట్టణాన్ని చేపడుతుంది అనే విషయాన్ని మీరు పదే పదే చర్చిస్తున్నారు. మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల హయాంలో కేసీఆర్ గారి యొక్క
ప్రభుత్వంలో వేములవాడలో చేసినటువంటి అభివృద్ధి, వేములవాడకు వచ్చినటువంటి నిధులు, ఆ ప్రొసీడింగ్స్ నే మీరు ఇప్పటికీ కొనసాగిస్తూ మరి పబ్బం గడుపుకుంటున్న విషయాన్ని తెలియజేస్తున్నాను. గౌరవ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెలిమేడ గారు మరి మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఏదేమైనా తీర్పిచ్చారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు. మరి మీకు పడ్డ ఓట్ల శాతం ఎంత, మరి ఇతర పార్టీలకు పడ్డ ఓట్ల శాతం ఎంత అని స్పష్టంగా మరి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. దానిపై నిన్నటి రోజున కాంగ్రెస్ నాయకులు గౌరవ మున్సిపల్ చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్ కావచ్చు, మరి వీరు మాట్లాడుతూ ఇలా వేములవాడ పట్టణ అభివృద్ధి మాతోనే జరిగింది, మీ యొక్క పనులు గాడిలో పెడితే మేము అభివృద్ధి చేస్తున్నామని చెప్పి ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు. ఎందుకంటే ఈ పట్టణ అభివృద్ధి ఒక్కొక్కటి చూసుకుంటా పోతే మరి 23 కోట్లతో 2 బ్రిడ్జిలు వేసినప్పుడు ఒక బ్రిడ్జి పూర్తయి మరి రెండో బ్రిడ్జి 40% పూర్తయినాక మరి వీరు పదే గౌరవ శాసనసభ్యులు గారు వెళ్లి మరి ఆ బ్రిడ్జి పనులను పరిశీలించిన తరుణంలో మరి దాదాపు 2.5 సంవత్సరాలు కాబోతా ఉంది. కనీసం 2 పిల్లర్లు వేయడానికి కూడా ఈ 2.5 సంవత్సరాలు తీసుకున్నారు వారి అభివృద్ధి అక్కడ కనబడతా ఉంది. అదేవిధంగా రోడ్డు వెడల్పు విషయంలో మరి 2023 ఆగస్టులోనే 35 కోట్లతోని ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం మరి జీవో చేస్తే ఆ కాంపెన్సేషన్ విషయంలో మరి మీకు నమ్మి ఓట్లేసినటువంటి మా వైశ్య కమ్యూనిటీ కావచ్చు, బ్రాహ్మణ కమ్యూనిటీ కావచ్చు, ఇతర కమ్యూనిటీల గొంతు కోసినారు. ఎందుకంటే మరి బద్దిపోచమ్మ ఆలయ ల్యాండ్ అక్విజిషన్ లో 30,000 గజానికి చెల్లిస్తే మరి మీరు బలవంతంగా అక్కడ ప్రజలను మరి పోలీసులను పెట్టి మరి రోడ్ల వెడల్పు కార్యక్రమంలో ఒకరికి 11,000 గజం, ఒకరికి 22,000 గజం, ఒకరికి 30,000 గజం ఇది ఇష్టాల రీతిగా మరి ల్యాండ్ అక్విజిషన్ చేసి రోడ్ల వెడల్పు కార్యక్రమం తీసుకుని మరి మీ పట్టణ ప్రజలను మోసం చేసినారు. అదేవిధంగా మరి మాట్లాడితే 1000 కోట్ల అభివృద్ధి చేసినామని మాట్లాడుతూ ఉన్నారు. మీ యొక్క కాగితాల వరకే 1000 కోట్లు కానీ 1,00,000 కోట్లు కానీ కనబడతామని, కానీ మరి ఆచరణలో ఈ పట్టణంలో మీరు చేసింది సున్నా. మరి ఒక్కొక్కటి మాట్లాడితే మరి మొన్న వీటిలో నుంచి 3 కోట్లతో గుడిచెరులో మురికి కలవకుండా మరి టెండర్ అయి పనులు స్టార్ట్ అయ్యే ముందట మీ ప్రభుత్వం వచ్చింది. మరి దాన్ని ఏ విధంగా ఎక్కడికి తీసుకెళ్లినారు, ఆ పని ఏ దాకా వచ్చిందని అడుగుతాం. అదేవిధంగా దానికి అదనంగా 3,80,00,000 తీసుకొస్తా అని చెప్పి మరి ఇంతవరకు మీరు రూపాయి తేలేదు. ఎక్కడ వేసిన పని అక్కడే ఉంది. అదేవిధంగా మరి వీటి ద్వారా తెలంగాణ చౌక్ నుంచి కోట్ల వర్షం వరకు 5 కోట్లన్నర మేము మా ప్రభుత్వంలో మరి అటు ఇటు డ్రైనేజ్ కట్టి నిర్మాణం చేసి పనులు సాగుతున్న సందర్భంలో ఆ పని మేము మొదలు పెడితే మీరు 2.5 సంవత్సరాలు కాబోతుంది. మీరు మొన్న మున్సిపల్ ఎలక్షన్ ఉందని చెప్పి ఆ డాంబర్ రోడ్ వేసినారు. ఇట్లా చేసుకుంటూ పోతే మరి పట్టణంలో ఏ పని కూడా మీరు చేసింది లేదు. మీ మాటల వరకే పరిమితం అవుతా ఉన్నాయి. మీ మాటలను ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. మరి ల్యాండ్ అక్విజిషన్ కోసం జైతల బస్టాండ్ ఏరియాలో 20 ఎకరాలు మరి ఎజెండా పెడితే దాన్ని ఇంతవరకు మరి మేజర్ కమ్యూనిటీ ఉన్నటువంటి మా మున్నూరు కాపు సోదరులు వాళ్ళు బిడ్డ పెళ్లిలకు కావచ్చు, మరి వాటిని అమ్ముకొని వారికి ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించుకునే కొరకు కావచ్చు వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు. వారిని ఇంతవరకు మీరు పట్టించుకునే పాపన పోలేదు. అదేవిధంగా రైల్వే ల్యాండ్ అక్విజిషన్ లో మరి నాంపల్లి నుంచి స్తంభపల్లి వరకు మరి ఈ 12 కిలోమీటర్ల వ్యవధిలో 62 కోట్ల నిధులు వచ్చి ఉన్నా కూడా మీరు వాటిపై మాట్లాడారు ఎందుకని మేము విప్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా మరి పట్టణంలో మొన్న జరిగిన ఎన్నికల్లో మరి రాజ్యాంగబద్దంగా శాసనం ద్వారా ఎన్నికైన ఒక విప్ గారే వారికి విప్పును మరి ఇతర పార్టీ నుంచి గెలిచినటువంటి నరశేఖర్ ను వైస్ చైర్మన్ ఇచ్చి మరి రాజ్యాంగాన్ని తూటు పొడిచిందని ఈ సందర్భంగా మేము వారిని ప్రశ్నిస్తా ఉన్నాం. మా మాట్లాడితే చెల్మెడ గారి మీద మరి అవాకు చవాకు పేరడం కాదు, వారు ప్రశ్నించిన వాటికి సమాధానం చెప్పే సత్తా లేదు ఈ పట్టణంలో మీకు, కానీ ఏదో గెలిచినామని చెప్పి సంబరపడతా ఉన్నారు. చేయండి, అభివృద్ధి చేయండి కాదంటలేం, కానీ ఈ పట్టణ అభివృద్ధి మాతో పాటు పోటీ పడండి. ఇలా పట్టణంలో 62 కోట్లతో 800 ఫీట్ల వెడల్పుతోని ఈ ట్యాంక్ బండ్ కట్టింది ఎవరు? మరి 12 కోట్లతో ట్యాంక్ బండ్ పై సుందరీకరణ పనులు 95% పూర్తయితే ఇప్పటి వరకు 2.5 సంవత్సరాల నుంచి మీరు కనీసం దాని గేట్లు తెరిచే పరిస్థితి లేదు. ఇలా గుడి చెరువు కావచ్చు 35 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేసి 22 కోట్ల పైగా మరి ఆనాడు కేసీఆర్ గారు ఏదైతే ఈ గుడి చెరువును కావచ్చు మరి ఈ యొక్క ఆలయం 23 గుంటలున్న ఆలయాన్ని 5 ఎకరాలు విస్తరణ చేయడం కొరకు కావచ్చు మేము ల్యాండ్ ను చేపడితే
దానిలో మీరు ఇప్పుడు ఏదో 2.5 ఏళ్ల తర్వాత పనిచేస్తామని అంటున్నారు. మరి అదేవిధంగా మొన్న చిరు వ్యాపారులకు అన్యాయం అవుతుంది, ఒక 5,000 కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. మీరు కనీసం ఒక 4 నెలలు మరి ఈ సమ్మక్క ఉంది, ఈ యొక్క గుడిని తెరిచి ఉండండి అంటే మీరు బాధరగా ఆ చిరు వ్యాపారులను కూడా చూడకుండా వాళ్ళని రోడ్డు మీద పడేసినారు. అదేవిధంగా శివరాత్రికి దర్శనాలు కల్పిస్తా అని చెప్పి మాట ఇచ్చి ఇలా రాజన్న భక్తులను కూడా మోసం చేసినారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మరి మీ ముఖ్యమంత్రి నవంబర్ మాసాల్లో 2024 వచ్చినప్పుడు 12 పనులను కూడా ప్రారంభం చేస్తే అందులో 10 పనులు కూడా మా యొక్క కేసీఆర్ ప్రభుత్వం పూర్తి చేసినాయి. ఇట్లా ఏ పని అయినా మరి ప్రజలంతా గమనిస్తా ఉన్నారు, మీ యొక్క చర్యలు అన్ని కూడా గమనిస్తా ఉన్నారు. ఏదో సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసీలకే మీరు పరిమితమైన తప్ప మరి ఇలా పట్టణంలో ఇలా 144 మందికి మేము డబుల్ బెడ్రూమ్ ఇచ్చినామన్నారు. మీరే కదా పదే వెళ్లి ఇది నాణ్యత లేదు కట్టిరని చెప్పి మేము పిల్లర్లు వేసి మరి స్లాబ్లు వేసి ఉంచిన దాన్ని మీరు ఇచ్చి ఇలా మేము కట్టిస్తామని చెప్పుకుంటా ఉన్నారు. అదేవిధంగా వార్డుకు ఇందిరమ్మ ఇండ్లు 5 చొప్పున ఇచ్చి మరి ఎంతో మంది ఎదురు చూస్తా ఉన్నారు. 2.5 సంవత్సరాలు కాబోతా ఉంది. మీరు 2వ విడత 3వ విడత అని చెప్పి మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లేసుకుని ఇలా వాళ్ళని కూడా మరోసారి మోసం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే రేపటిదాకా చెప్తాం, కానీ మీరు అభివృద్ధిలో పోటీ పడాలని చెప్పి మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీ చర్యలన్నీ కూడా ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. ఇంకోసారి మా చెల్లిమెడ గారి మీద మాట్లాడితే సహించేది లేదు. ప్రజలంతా గమనిస్తున్నారు. ఏదో ఎవరో రాసిస్తే చదువుతున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సబ్జెక్ట్ లేకుండా మాట్లాడే వ్యక్తిగా చెల్లిమెడ గారు వారు ఎక్కడున్నా ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ తోని ప్రజల పక్షాన ప్రతిపక్ష పార్టీగా ఉండి మాట్లాడే వ్యక్తి, ప్రశ్నించే వ్యక్తి కాబట్టి ప్రజల్లో ఓడతాం గెలుతాం, కానీ ప్రజలే శాశ్వతం కాబట్టి ఇలా ప్రతిపక్ష పార్టీగా ఆయన